शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्ष मधुरिमधुरेणाः फणितयः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे లంకాభయంకరం। సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। రామాయణంలో రాముడు సీత వీళ్ళిద్దరి తర్వాత అందరికీ చిరపరిచితుడు ఆరాధనీయుడు హనుమత్ స్వామి। ఆ స్వామి హనుమలో ఉండేటువంటి గుణగణాలు అన్నీ ఇన్ని కావు। కేవలం రామదూత, రామబంటు, రామచంద్రుడికి దాసుడు అని మాత్రమే కాకుండా ఆయనలో మిగిలినటువంటి అనేక గుణాలు చాలా చాలా ఆదర్శప్రాయంగా ఉంటాయి, ఆచరణ యోగ్యంగా ఉంటాయి। ఈనాటి కాలానికి యువతకి ప్రధానంగా హనుమ అనేక విషయాల్లో, చాలా విషయాల్లో రామాయణం గనక మనం చక్కగా పరిశీలించినట్లయితే ఆదర్శ పురుషుడిగా నిలుస్తాడు। కేవలం రామభక్త హనుమాన్ అని మాత్రమే కాదు, ఆయనలో ఉండేటువంటి గుణగణాలేంటి, ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవాలి, హనుమను స్మరిస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి విజయాలు సంప్రాప్తమవుతాయి, ఆయన తన ఆలోచనని, తన బుద్ధిని ఏ విధంగా ఆచరణలోకి తెచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా పరిజ్ఞానంతో ఉంటాయి। వాల్మీకి రామాయణం కనుక మనం చక్కగా లోతుగా విశ్లేషించుకొని పరిశీలించినట్లయితే హనుమలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అంటే రామదూత, రామబంటు, రామచంద్రుడికి దాసుడు, ఇది ప్రథమ లక్షణం। తర్వాత ఆయన గొప్ప కార్యసాధకుడు, అభయమూర్తి, ఎంతోమందికి మృత్యుముఖం నుంచి ఆ ప్రాణ భయాన్ని నివారించినటువంటి వాడు హనుమ। అంతేకాదు గొప్ప వాక్యకోవిదుడు, మాట్లాడటంలో గొప్ప నేర్పరి। హనుమ యొక్క వాక్చాతుర్యం చాలా చోట్ల మనకు విశదంగా కనపడుతుంది। ఈ రోజుల్లో మనం పిల్లలకి చెప్తూ ఉంటాం, మంచి సంభాషణ నేర్చుకోండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, తన సన్నిహితులతో ఎలా మాట్లాడాలి, తనకంటే పెద్దవాళ్ళ ముందు ఎంత వినయంతో మాట్లాడాలి, తనతో సమానులైనటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, తనకంటే శత్రుపక్షంలో ఉండేటువంటి విరోధులతో, అంటే తనకు ఆప్తులైనటువంటి వాళ్ళకి అపకారం చేసినటువంటి వాళ్ళతో ఎంత నిర్భయంగా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా మనం హనుమ యొక్క వాక్య వైశారథ్యాన్ని, వాంగ్ నైపుణ్యాన్ని గురించి తెలుసుకోవాలి నిజంగా। అనంతరం ఆయన శత్రుపీడ వినాశకుడు। ఎంతమంది ఎటువంటి బాధలు ఉన్నా, అంటే శత్రువులు అంటే మనకి ఇప్పుడు భౌతికంగా శత్రువులు ఉన్నా లేకపోయినా కూడా తెలియకుండా వచ్చేటువంటి బాధల నుంచి కూడా, అది ఆధివ్యాధులు ఏదైనా సరే, భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కానీ, వ్యాధులు కానీ, లేకపోతే మానసికంగా వచ్చేటువంటి జాడ్యాలు కానీ, జబ్బులు కానీ, ఇటువంటివి మానసిక వైకల్యాలు కానీ, శారీరకమైనటువంటి బాధలు కానీ, మన బంధుమిత్రుల వల్ల కలిగేటువంటి బాధలు కానీ, ఇవన్నీ కూడా హనుమని స్మరించినట్లయితే తప్పనిసరిగా వాటి నుంచి వాళ్ళందరూ కూడా విముక్తమవుతారు। ఇంతేకాదు హనుమకి తెలిసినటువంటి మరొక విషయం ఏమిటి అంటే,
ఎక్కడ తాను తగ్గి ప్రవర్తించాలో, ఎక్కడ తాను విజృంభించి మాట్లాడాలో ఇది కూడా బాగా తెలుసు. రాముడి దగ్గర చాలా గొప్ప వినయ వివేకంతో ఉంటాడు. అదేవిధంగా సీతమ్మతో మాట్లాడేటప్పుడు కూడా అంత వినయంగానూ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రక్షసంతకం అని మనం చదువుకుంటూ ఉంటాం. రామచంద్రుడి సమక్షంలోనే కాదు, ఎక్కడ రామచంద్రుడి సంకీర్తన జరుగుతూ ఉంటుందో, రామనామం చెప్పబడుతూ ఉంటుందో, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం, అక్కడ అంతా కూడా హనుమ దృశ్యాదృశ్యంగా ఉండి ఒకసారి కనిపించవచ్చు, ఒకసారి అదృశ్యంగానూ ఉండవచ్చు. ఆయన కృతమస్తకంజలిం, తన 2 చేతులు కూడా దోయిలించి శిరస్సు మీద ఉంచుకొని బాష్పవారి పరిపూర్ణలోచనం, తన లోచనములు అంటే తన కళ్ళ నిండా ఆనందంతో ఆ బాష్పధారలు స్రవిస్తూ ఉండగా అటువంటి హనుమకు నమస్కారం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అంత పరవశించిపోతాడు హనుమ రాముడి యొక్క చరిత్ర, రామకథ, రామనామము అంటే. ఇవన్నీ కాకుండా అనుకున్నటువంటి కార్యసాధనలో, అంటే ఏదైనా ఒక గొప్ప లక్ష్యం తన ముందు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటినన్నింటినీ కూడా జయించి కార్య సాఫల్యం చేసుకుని వచ్చేటువంటి వాడు, కార్యసిద్ధిని చేసుకుని వచ్చేటువంటి వాడు హనుమ. మధ్యలో ఎన్ని ఆటంకాలైనా కూడా వాటికి ప్రలోభం అనేటువంటిది హనుమ దగ్గర లేదు. ఎంతోమంది ప్రలోభాలకి గురి చేస్తారు, అయినప్పటికీ కూడా వేటికి కూడా అటువంటి ప్రలోభాలకి లొంగనటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంటే ఆ ప్రలోభాలకి లొంగకుండా ఉంటారండి? అంత నిశ్చయమైనటువంటి సంకల్పం, అంత దృఢమైనటువంటి చిత్తం, అంత ఆ కార్యం జరగటంలో, తాను మొదలుపెట్టుకున్నటువంటి కార్యం నిర్విఘ్నంగా కొనసాగటంలో హనుమకి అంత స్థిరమైనటువంటి బుద్ధి ఉన్నది, అంత నేర్పు ఉన్నదన్నమాట. అటువంటి స్థిర బుద్ధి ఎవరికైనా కావాలి. ఏ పరీక్ష రాసేటువంటి పిల్లవాడికైనా, లేకపోతే ఏ పెద్ద ఇంటర్వ్యూకి చాలా రోజులు కష్టపడి వెళ్ళేటువంటి వాళ్ళకైనా సరే ఇటు అటు మనశ్చాంచల్యం అనేటువంటిది ఉండకూడదు. ప్రలోభాలకి వాళ్ళ మధ్యలో గురి కాకూడదు. అప్పుడే మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు ఆ కార్య సాధన చేయటంలో సఫలీకృతులు అవుతారు. ఇది ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈనాటి యువత బాగా గ్రహించాలండి. మరొక విషయం కూడా, చాలా వివేకవంతుడు, ప్రజ్ఞాశాలి. చాలా ఎంత గొప్ప వివేకము అంటే ఎక్కడ ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరికి మంచి సలహా ఇవ్వాలి, ఎవరికి అవసరమైనప్పుడు మంచి సూచన ఇవ్వాలి, ఇవి కూడా బాగా తెలిసినటువంటి వాడు హనుమ. ఇవన్నీ కూడా గొప్ప వ్యక్తిత్వ లక్షణాలు. ఇంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంటుందండి? ఎవరిని అడుగో ఎక్కడి నుంచో మనం ఎరవు తెచ్చుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి చదువుకోనక్కరలేదు. ఇటువంటి దివ్యమైనటువంటి కావ్యాలు లక్షలాది సంవత్సరాలుగా మనకి ఉన్నాయి. మహర్షులు అందించారు. వాళ్ళ తపస్సునంతా కూడా ఒక ఫలంగా చేసి ఇటువంటి గ్రంథాల రూపంలో, రామాయణం కానీ భారతం కానీ ఇటువంటి దివ్యమైనటువంటి గ్రంథాల రూపంలో మనకి ఎన్నో రకాలుగా అందించారు. ఇవన్నీ నిజంగా చదువుకొని లోతుగా అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాడు ఒక ఉత్తమ పురుషుడిగా తయారవుతాడు, ఒక ఆదర్శవంతుడిగా నిలుస్తాడనమాట. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాడు. జీవితంలో ఎప్పుడు కూడా తప్పటడుగులు వేయడు, తొందరపడి ఏ పని కూడా చెయ్యడు, లేనిపోయినటువంటి అపకీర్తి పాలు కాడు, అపఖ్యాతి పాలు కాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసినటువంటి లక్షణాలు. ఈనాటి యువతకి ముఖ్యంగా ఎన్నో చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా హనుమ విగ్రహం కనపడగానే ఊరికే దండం పెట్టేసుకుని యువతలకి రావటం కాదు. ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేసి అంత గొప్పవాడైనాడు, వీటిని మనం తరచి ఆలోచించి గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇది మన మనస్సుకి పట్టించుకోవాలి. దుర్భరమైనటువంటి సన్నివేశాలు హనుమకి ఎదురు కాలేదా అంటే ఆయనకే ఎదురైనాయి. ఆయన కూడా మరణిద్దామో అని కూడా అనుకున్నాడు ఒక్కొక్క సందర్భంలో.
అది తర్వాతి కార్యక్రమాల్లో మనం చెప్పుకుందాం. కానీ ఆయన అంత కఠోరమైనటువంటి నిర్ణయం నుంచి మళ్ళీ వెనక్కి తక్షణమే మరలి తన కార్యసాధనలో మునిగిపోయాడు. ఏ విధంగా విజయాన్ని కార్యసిద్ధిని సంపాదించుకొని విజయాన్ని సంపాదించుకొని రాముడి ముందు నిల్చున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా హనుమ యొక్క ప్రయాణం. అది రాముడి యొక్క ప్రయాణం రామాయణం అయితే, ఇది హనుమ యొక్క చరిత్ర, హనుమ చేసినటువంటి ప్రయాణం. హనుమ జీవితమే ఈనాటి యువతకి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. మొట్టమొదటగా మనకి రామాయణంలో హనుమ ఎక్కడ కనిపిస్తాడు అంటే కిష్కింధాకాండలో కనిపిస్తాడు. కిష్కింధాకాండలో సుగ్రీవుడు తన అన్న వాలి యొక్క భయానికి భయానికి గురయ్యి ఆయన ప్రపంచం అంతా కూడా తిరుగుతాడు. అంతా తిరిగి చిట్ట చివరికి మతంగ మహర్షి ఆశ్రమ సమీపంలో, అది ఋష్యముఖ పర్వత ప్రాంతం, ఆ మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో 4 మంత్రుల్ని తోడుగా తీసుకొని ఈ సుగ్రీవుడు అక్కడ నివాసం చేస్తూ ఉంటాడు. అక్కడ గుహలలో ఉంటూ ఉంటాడు, తలదాచుకుంటూ ఉంటాడు. అంతే, రాజ్యభ్రష్టుడు అయిపోయినాడు, ఆయనకి రాజ్యం లేదు. వాలి భయం చాలా అమితంగా ఉంటుంది, ప్రాణభయం. సుగ్రీవుడితో పాటుగా వచ్చినటువంటి వాడు హనుమ, చాలా వివేకవంతుడు, ప్రజ్ఞాశాలి అని చెప్పుకున్నాం కదా. సీతమ్మని వెతుక్కుంటూ ఆ అరణ్య ప్రాంతానికి, దుర్గమమైనటువంటి అరణ్య ప్రాంతానికి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వస్తూ ఉంటారు. కబంధుడు మరణిస్తూ తన శాప విమోచనం జరిగిన తర్వాత మీరు సుగ్రీవుడితో సఖ్యం చెయ్యండి, ఆయన ధర్మాత్ముడు, సీతాన్వేషణ కార్యక్రమంలో తప్పనిసరిగా సుగ్రీవుడు మీకు సహాయపడగలుగుతాడు అని చెప్పి ఆ కబంధుడు మార్గనిర్దేశనం చేస్తే అక్కడి నుంచి శబరిని అనుగ్రహించి ఆ పంపాతీర సరోవర ప్రాంతంలో, ఆ ఋష్యముఖ పర్వతానికి సమీపంలో అరణ్య ప్రాంతాలలో వీళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. ధనుర్బాణాలు ధరించి ముని వేషంతో ఉంటారు కదా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. ఆ జటావల్కలాలు ధరించి, ఆ గొప్ప దివ్యమైనటువంటి ఆ బాణాలు ధరించి, ధనుర్బాణాలు ధరించి వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. ఎత్తైనటువంటి చాలా పెద్ద పర్వతం, అనేక శిఖరాలతో చాలా దుర్గమంగా ఉంటుంది ఋష్యముఖ పర్వతం. పైనుంచి చూస్తే చుట్టుపక్కల కొన్ని యోజనాల మేర ఎవరెవరు వస్తున్నారు అనేటువంటి విషయం గమనించగలుగుతాడు సుగ్రీవుడు. చాలా దూరంగా వస్తూ ఉండేటువంటి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా సుగ్రీవుడు చూస్తాడు. చూసి చాలా భయపడిపోయి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడు హనుమ సుగ్రీవుడితో ఏ విధంగా మాట్లాడతాడో చూడండి. ఇక్కడ ఎంత వివేకవంతుడు, అంత పెద్ద ధైర్యవంతుడు, వానర రాజు. అంటే అప్పటికి భ్రష్టుడైనాడు. వాలి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని తీసుకున్నాడు కదా. సుగ్రీవుడి భార్య అయినటువంటి రుమను కూడా తాను పరిగ్రహించాడు వాలి అన్యాయంగా. రాజ్యం లేదు, మిత్రులు ఎవరూ కూడా లేరు, కేవలం 4 మాత్రమే ఉన్నారు తనతో. అందుకని సుగ్రీవుడు ఇక్కడ అరణ్య ప్రాంతాలు పట్టి చిట్ట చివరికి ఆ ఋషిముఖ పర్వతం దగ్గర ఉంటాడు. వాలి అక్కడికి ఎందుకు రాలేడు అంటే దుందుబి అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించి వాడితో యుద్ధం చేసి అతని యొక్క కాయాన్ని ఎగరగొడతాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది, వాడి యొక్క ఆ రాక్షసుడి యొక్క రక్తపు చుక్కలు కొన్ని మతంగ మహర్షి ఆశ్రమ సమీపంలో పడతాయి. దాంతో మతంగ మహర్షి కోపించి ఈ ప్రాంతానికి గనక వాలి వచ్చినట్లయితే, వాలి కానీ వాని అనుచరులు కానీ ఎవరైనా, వాలిని అనుసరించి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు తప్పనిసరిగా మరణిస్తారు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. ఆ శాప భయంతో వాలి ఆ ప్రదేశానికి మాత్రం రాడు. అందుకని సుగ్రీవుడు అక్కడ క్షేమంగా ఉంటూ ఉంటాడు. అటువంటి సందర్భంలో రామలక్ష్మణులు దూరంగా వస్తూ ఉంటారు. భయపడిపోతాడు సుగ్రీవుడు. ఇప్పుడు హనుమ ఏం చెప్తున్నాడో చూడండి. తతస్థం భయ సంవిఘ్నం వాలికిల్బిష శంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. ఈ సందర్భంలో మహర్షి ఎన్నిసార్లు అంటాడు వాక్యజ్ఞ, వాక్యకోవిద, వాక్య విశారద అని చెప్పి హనుమను పదే అనేక పర్యాయాలు మహర్షి చెప్తాడు. అంటే హనుమలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి, చక్కగా సంభాషణ చేయగలుగుతాడు. ఎవరితోనైనా సరే
ఆ సందర్భాన్ని బట్టి ఆయన చక్కగా మాట్లాడటంలో నేర్పరి. ఇది ముందు నేర్చుకోవాలండి ఎవరైనా సరే. ఎంత గొప్ప పండితుడైనా, ఎంత గొప్ప విద్వాంసుడైనా తనలో ఉండే ప్రతిభని, తనలో ఉండే విద్వత్తుని బయటికి చెప్పాలి అంటే దానికి ఉపయోగపడేటువంటిది ఏంటి? చక్కని భాష, చక్కని వాక్య నిర్మాణం, చక్కని సమయస్ఫూర్తి, ఇవన్నీ కూడా ఉండాలి కదా. లోపల భావము ఉండవచ్చు, ఆ భావానికి తగినటువంటి ప్రజ్ఞ, ఆ వాక్యం, ఆ మాటలు అనేటువంటివి, ఆ భాష అనేటువంటిది బయటికి రావాలి. లోపల భావము, భాష, ఈ రెండు చక్కగా కలిస్తేనే మంచి మాటలు, మంచి వ్యక్తీకరణ అనేటువంటిది ఎవరికైనా ఇది సాధ్యమవుతుంది. లేకపోయినట్లయితే సాధ్యం కాదు. అందుకని మహర్షి మనకి ప్రతి పదము కూడా చాలా చక్కగా ఉపయోగిస్తాడు. ఎక్కడా ఒక్క వ్యర్థ పదం కూడా కనపడదు. ఇక్కడ ఏమంటున్నారో చూడండి. ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. వాక్యకోవిదుడైనటువంటి హనుమ సుగ్రీవుడితో ఈ విధంగా అంటున్నాడు. సంభ్రమ త్యజ్యతామేష సర్వై వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి బాలినః. ఈ మలయ పర్వతం అంటే ఇది ఋష్యముఖ పర్వతానికే ఇక్కడ మలయ పర్వతం అని కూడా వాడారనమాట మహర్షి. ఈ పర్వతం మీద నీకు వాలి వల్ల భయం ఎందుకు? ఎందుకు ఆ విధంగా భయపడుతూ ఉన్నావు? యస్మాత్ తవ భయం సౌమ్య పూర్వజాత్ పాపకర్మణ సనేహవాలి దుష్టాత్మ నతే పశ్యామ్యహం భయం. సనేహవాలి దుష్టాత్మ, ఆ వాలి, దుష్టాత్ముడైనటువంటి ఆ వాలి ఇక్కడికి రాలేడు. నీ భార్యను అపహరించినటువంటి క్రూర కర్మఠుడు, క్రూరమైనటువంటి కర్మ చేసినటువంటి వాడు ఆయన చూసి నువ్వు అనవసరంగా ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఇది నీకు సురక్షితమైనటువంటి ప్రదేశం కదా సుగ్రీవా. ఇంకా ఏమంటున్నాడో చూడండి. నీవు నీ సహజమైనటువంటి చపలత్వాన్ని పోగొట్టుకోలేదే. అంటే వీళ్ళంతా వానర జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కదా. ఆ చంచలత్వము, చపలత్వము అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి లక్షణం. ఇది నువ్వు పోగొట్టుకోలేకపోతూ ఉన్నావే అని చెప్పి నేను అంటూ ఉన్నాడు. అహో శాఖామృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమః లఘుచిత్తతయాత్మానం నస్థాపయసయో మతౌ. లఘుచిత్తతయా, నీకు మనస్సు చాంచల్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటా ఉన్నది. అహో శాఖామృగత్వం తే, నువ్వు శాఖామృగానివి అంటే ఈ చెట్ల మీద తిరుగుతూ ఉండేటువంటి, సంచరించేటువంటి కోతి జాతికి చెందినటువంటి వాడివి కదా. నీకు అందుకని ఆ సహజమైనటువంటి లక్షణం పోవటం లేదా? భయకారణంగా బాగా ఆలోచించాల్సినటువంటి సమయంలో కూడా నీ బుద్ధి పనిచేయకుండా పోతా ఉన్నది. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. ప్రతిభామూర్తి కానటువంటి వాడు, జ్ఞానం సరిగ్గా లేనటువంటి వాడు రాజ్య అర్హత అనేటువంటిది ఉండదు. రాజ్య పరిపాలన చెయ్యాలి అంటే ముందు ఆ రాజుకి మంచి వివేచనా శక్తి ఉండాలి, బుద్ధి కుశలత, బుద్ధి నేర్పరితనం అనేటువంటిది ఉండాలి. రాబోయేటువంటి భావాన్ని, రాబోయేటువంటి కార్యాన్ని ముందుగానే ఊహించగలగాలి. ఒక స్థిరమైనటువంటి, నిశ్చలమైనటువంటి మనసుతో అతను ఉండగలగాలి. భయాన్ని ఎటువంటి సందర్భంలో కూడా మనసులోకి రానివ్వకూడదు. అంటే అప్పుడు సుగ్రీవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? చూడు హనుమాటు, ఎవరో ఇద్దరు వస్తున్నారు, చాలా దృఢకాయులుగా ఉన్నారు, బలిష్ఠులుగా ఉన్నారు, వాళ్ళు ధనుర్బాణాలు ధరించి ఉన్నారు, చాలా తేజోమూర్తులుగా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కస్య నస్యాద్భయం దృష్ట్వా హేతౌ సురసుతోపమౌ. దేవతల్లాగా ఉన్నారు చూడటానికి. దీర్ఘబాహు విశాలాక్షౌ, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాళ్ళు, చాలా దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళు. శరచాపాసిధారిణౌ, మంచి దివ్యంగా ఉండేటువంటి ధనుర్బాణాలు ధరించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయం కలగకుండా ఉంటుంది హనుమ, చూడు ఒక్కసారి అని చెప్పినని అంటూ ఉన్నాడు. నేను ఎందుకు భయపడుతూ ఉన్నాను అంటే, వాలి స్వయంగా ఇక్కడికి రాలేకపోవచ్చు, కానీ మనల్ని సంహరించడానికి ఎవరినైనా కూడా పంపవచ్చు కదా ఇక్కడికి. వాళ్ళకి ఈ భయం అంటూ ఉండదు కదా. అందుకనే ఆ విధంగా పంపినటువంటి వాళ్ళేమో వీళ్ళు
మనల్ని చంపటానికి వచ్చినటువంటి వాళ్ళేమో. రాజు వాలి సామాన్యుడు కాదు, ఆయన కూడా చాలా దూరం ఆలోచించగలిగినటువంటి వాడు. కాబట్టి అందుకని నేను భయపడుతూ ఉన్నాను. కృత్యేషు వాలి మేధావి రాజానో బహుదర్శనా భవంతి పరహంతార తే జ్ఞేయా ప్రకృతైర్నరై. అందుకని వాలి అనేటువంటి వాడు చాలా మేధావి, ప్రజ్ఞావంతుడు. తాను స్వయంగా వచ్చి మనల్ని సంహరించకపోయినప్పటికీ కూడా ఆయన వేరే వాళ్ళని ఎవరినైనా సరే పంపించవచ్చు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. అందుకని నేను భయపడుతూ ఉన్నాను, అందుకని నాకు భయం కలుగుతూ ఉన్నది. అయితే నీవు ఒక పని చెయ్యి, నీవు చాలా తెలివి కలిగినటువంటి వాడివి కదా హనుమ, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఆ విషయాలన్నీ కూడా సవిస్తరంగా కనుక్కొని రావాల్సింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ నిమిత్తమై ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, దేనికోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, అసలు వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళు ఎవరి కుమారులు, ఎవరు పంపగా ఇక్కడికి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా చక్కగా నువ్వు తెలుసుకొని గ్రహించి నువ్వు మళ్ళీ తిరిగి రావలసింది అని చెప్పి సుగ్రీవుడు హనుమంతుడికి చెప్పాడండి. ఇంతవరకు మనం కిష్కింధాకాండలో హనుమకి సుగ్రీవుడికి మొట్టమొదటగా జరిగినటువంటి సంభాషణ, ఈ సర్గలోనే మనం హనుమ యొక్క ప్రవేశం చూస్తాం. అంటే సుగ్రీవుడు భయపడుతూ ఉంటే భయపడబాక నీ చంచలత్వాన్ని వదిలేసేయి, నీవు స్థిర బుద్ధితో ఉండు, రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి కాదు, ఎందుకు నీవు అనవసరంగా భయపడతావు, ఇక్కడ వాలి తిరగడు కదా, వాలి ఈ ప్రదేశానికి రాడు కదా, అనవసరంగా ఎందుకు భయపడతావు అనేటువంటి ఒక అభయాన్ని ఇచ్చాడు. భయపడుతూ ఉండేటప్పుడు ఎవరికి కూడా బుద్ధి సరిగ్గా పనిచేయదు, ఉన్న బుద్ధి కూడా పోతుంది భయంతో వణికిపోతూ ఉన్నప్పుడు. అందుకని బుద్ధి నాశం అయిపోయింది కదా, నీకు బుద్ధి నాశం జరిగింది, ఎందుకంత భయపడటము అని చెప్పినని హనుమ ధైర్యవచనాలు చెప్తూ ఉన్నాడు. అభయ నివారకుడుగానే మొట్టమొదటగా హనుమ కనపడుతూ ఉన్నాడు, అభయమూర్తిగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అంటే హనుమను గనక మనం తలుచుకున్నట్లయితే మనం కూడా ఎప్పుడైనా సరే భయపడినటువంటి సందర్భాలు ఉన్నా, ఎవరి వల్లన్నా మనకి అపకారం జరుగుతుందేమో అని చెప్పి భావించిన సందర్భంలో హనుమను గనక భావించినట్లయితే, తలచుకున్నట్లయితే ఆయన మన భయాన్ని తప్పనిసరిగా ఆయన నివారణ చేయగలుగుతాడు అని ఈ సన్నివేశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సుగ్రీవుడికే భయ నివారణ చేశాడు అంటే మనలాంటి వాళ్ళకి భయ నివారణ చేయకుండా ఉంటాడా హనుమ? అంతటి గొప్ప సహృదయం కలిగినటువంటి వాడు, గొప్ప హృదయం కలిగినటువంటి వాడు. ఎటువంటి వాళ్ళకైనా సరే ఆ భయాన్ని నివారించేటువంటి తత్వం హనుమ దగ్గర ప్రస్ఫుటంగా కనపడుతుంది మనకి. ఇంతవరకు ఈ భాగంలో హనుమ ఏ విధంగా సుగ్రీవుడికి భయ నివారణ చేశాడు, హనుమ యొక్క వ్యక్తిత్వం ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలలో మనం అర్థం చేసుకోవాలి, కేవలం రామచంద్రుడికి దాసుగానే కాకుండా, బంటుగానే కాకుండా, గొప్ప బలపరాక్రమ సంపన్నత కలిగినటువంటి వాడే కాకుండా మిగిలినటువంటి అనేక లక్షణాలు కూడా హనుమలో మనం చూడగలుగుతాం. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క లక్షణాన్ని మనం రామానుగ్రహంతో వివరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మిగిలినటువంటి భాగాల్లో తర్వాయి భాగంలో మరొక విషయాన్ని గ్రహించుకుందాం.